రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఇక దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవాలని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఓ సర్వేశ్వరా, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమునందు ఏకము చేయుచున్నావు. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మనొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 26వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 26వ వచనం వరకు. సొలొమోను మంటపము వద్ద వాడు పేతురు యెహోవాను అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి పరిగెత్తి వారి యొద్దకు పోయిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరెలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరెలా ఇట్లా రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము సర్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుషుని నడిపించుతామని అనుకునుచున్నారా? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరచుచున్నాడు. ఆ యేసుని మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టు నిశ్చయించినప్పటికీను మీరు అతని యొద్దకు ఆయనను నికారించితిరి. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయినను మీరు ఆయనను నిరాశించితిరి. యేసును విడుదల చెయ్యమనుటకు బదులు మీరు నరహంతును విడుదల చేయమని అడిగితిరి. కనుక జీవకర్తను మీరు చంపియున్నారు. అయినను దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమందులు విశ్వాసం మూలమున ఆయన నామమునే మీరు చూచి ఎరిగియున్నారు. వీనిని బలపరిచినది ఆయన వలన కలిగిన విశ్వాసమే. మీ అందరి ఎదుట వీనికి పూర్వస్వస్థత కలుగచేసెను. సోదరులారా, మీరు మీ నాయకులకు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలనే జరిగినది నాకు ఇప్పుడు తెలియచేయను. తను మెస్సయ్య బాధలు పడాలనని ప్రవక్తలందరినీ ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఇట్లా నెరవేర్చుచున్నాడు. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరని ఎడల ఆయన మీ పాపమును తుడిచివేయును. అప్పుడు ప్రభు సంరక్షణ నుండి అద్వేకము విశ్రాంతి కాలమును వచ్చును. మీకు నియమింపబడిన మెస్సయ్య అను యేసును అప్పుడు ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా పలికినది
అంతయు నెరవేర్చు కాలము వచ్చే వరకు యేసు పరలోకమందు ఉండవలనని ఏలైనా ప్రభు మీకు దేవుడు నన్ను పంపునట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పునంతయు మీరు వినవలనని ఆ ప్రవక్తను చెప్పుడు. దానిని విననవాడు ఎవడైనా దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సమూయేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గూర్చి ముందే ఎరిగి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవర్తన ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వలంతో గావించి నియ నిబంధనలను మీరు భాగస్వాములు. మీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వమును మరలునట్లు మిమ్మును దీవించుటకు దేవుడు ఎన్నుకున్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపి ఉన్నాడు అని వారితో చెప్పాను. ఇది ఏలిన వారి వాకు సర్వేశన వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 48 వరకు వాక్యము. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలు విని వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తన గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగు చేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించిననియు 3వ రోజు మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఈనాటి యొక్క వాక్యములో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు దర్శనమును ఇచ్చిరి. నిన్నటి రోజున
ఆయన మగ్దలేన మరియమ్మకు దర్శనమును ఇచ్చినట్లుగా ఈ రోజున యేసయ్య తన శిష్యులకు ఆయన కనిపించినట్లుగా ఇక్కడ వాక్యములు మనము వింటూ ఉన్నాం. ఆయన దర్శనమును కనుగొని వెంటనే ఆయన పలికినటువంటి మరొక మాట, మీకు శాంతి కలుగునుగాక. మరల దీవెన, మరల ఆశీర్వాదము ఆయన ఇచ్చుచునే ఉన్నాడు. మీకు శుభము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అని యేసుక్రీస్తు వారు దీవెననిచ్చి మనకు నెమ్మదిని, ధైర్యమును, ఊరటను ఆయన ఇచ్చున్నాడు. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయనతో పాటుగా 3-4 సంవత్సరముల పాటు ఆయనతో జీవించినటువంటి శిష్యులు ఆయనను కనుగొనలేకపోయారంట. ఆయనను గుర్తించలేకపోయారు. గుర్తింపక ఇదిగో ఒక దయ్యమును చూసినట్లుగా వారు భయభ్రాంతులైనప్పుడు యేసే చెప్పుచున్నాడు కదా, ఎందుకు మీలో అనేక సందేహములు కలుగుచున్నవి, ఎందుకని కలవరపడుచున్నారు? ఇన్ని సంవత్సరముల పాటు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములను మీరు చూశారు కదా, అనేక మారులు అద్భుతములను జరిగింపగా మీరు సాక్షులుగా ఉన్నారు కదా, అయినప్పటికీ కూడా ఎలా ఈ భయము, ఎలా ఈ కలవరపాటు, ఎందుకు సందేహములు కలుగుచున్నవి అని ఆయన ప్రశ్నించునే ఉన్నాడు. ఈ ప్రశ్న ఒక్కసారి మన జీవితానికి తీసుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడని, అద్భుతములు జరిగించు దేవుడని, మహిమ కలిగిన, శక్తి కలిగిన, అధికారము కలిగిన సజీవుడని దేవుడని మనమందరము కూడా ప్రకటిస్తాం, మనమందరం వింటాం. కానీ మన విశ్వాసాన్ని ప్రకటించే సమయంలో మనకే అనేకమైన అనుమానాలు, అనేక సందేహాలు మనకే. మనమే ఆయన లేడు అన్నట్టుగా మనమే ప్రకటిస్తాం, అలాగ ప్రవర్తిస్తాం మనమంతా. ఇక్కడ శిష్యులు కూడా అదే బిహేవియర్, అదే ప్రవర్తన. ఇన్ని సంవత్సరాల ఈ అనుభవము ఆయన వచ్చి మీకు శాంతి కలుగునుగాక అనినప్పటికీ గుర్తులేనటువంటి, గుర్తు పట్టలేనటువంటి స్థితిలో శిష్యులు ఉన్నారండి. అందుకు మినహాయింపు మనము, మన జీవితాలు కూడా కాదు. ఇక్కడ అటు తర్వాత యేసయ్య చెప్పుచున్నారు కదా, వాళ్ళకున్నటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇదిగో నా చేతులు చూడండి, నా శరీరమును చూడండి. కానీ దెయ్యమునకు ఎముకలు ఉండవు కదా, దెయ్యమునకు శరీరము ఉండదు కదా, మాంసం ఉండదు కదా అని యేసయ్య వారికున్న ప్రశ్నకు సమాధానమిచ్చి, అటు తర్వాతగా కానీ వారు ఆయనకు ఇదిగో ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి యేసయ్యే మన బోధకుడే, రక్షకుడే అని అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. చాలామంది ఇదే డౌట్ ఏంటంటే, మేము దెయ్యం చూసామండి. ఎలా చూసారమ్మా? ఒక మనిషిలా కనపడ్డాడు. ఇక్కడ యేసయ్య చెప్పుచున్నాడు కదా, చాలా స్పష్టంగా చెప్పుచున్నాడు, నా కాళ్లను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. అంటే ఈ భూతములు, అపవాది, సాతాన్లు ఇవన్నీ కూడా ఏంటి అనంటే ఆత్మలు. ఆత్మలకు శరీరము, ఎముకలు, మాంసము ఉండవు. కానీ ఇక్కడ ఈ మాటలలో యేసయ్య ఏం చెప్పుచున్నాడనంటే, ఆయన ప్రాణ, ఆత్మ, శరీరములతో మరల లేపబడిను. ప్రైజ్ ద లార్డ్. ఆయన మరల శరీరముతోను, ప్రాణముతోను, ఆత్మతోను మరల సమాధిని గెలిచి ఆయన లేపబడిను. ఈ మాటలలో ఆయన చెప్పుచున్నాడు కదా, ఆయన అతి పరిశుద్ధుడు, పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు. ఆయన పాపము చేయక ఈ లోకములో జీవించున్నాడు. కనుకనే ఆయనను మృతుల నుండి తండ్రి అయినటువంటి దేవుడు ప్రాణాత్మ శరీరములతో మరల లేపి ఉన్నాడు. ఇక్కడ మనమందరము కూడా ఇలాంటి జీవితమును జీవించాలని, అలా జీవించిన వాడు యేసుక్రీస్తు వారి వలె ప్రాణాత్మ శరీరములు కాకపోయినా మన ఆత్మ అయినా సరే నిత్య జీవంలో భాగమును పొందుకునేటువంటి అవకాశము ఆయనను బట్టి జీవిస్తే మనము కలిగి ఉన్నామని ఒకసారి మనము తెలుసుకుందాం. అటు తర్వాతగా యేసే చెప్పుచున్నాడు కదా, ఇదిగో వీనినన్నిటికీ మీరే సాక్షులు.
నీవు, నేను, మనమందరము కూడా సాక్షులమే. ఒక సాక్షిగా ఈ లోకములో యేసయ్య మహిమను ప్రకటించాలి. ఒక సాక్షిగా యేసయ్య శక్తిని, అధికారాన్ని, ఆయన కృపను మనము ప్రకటించాలి. ఆయన నామమందు జరుగుతున్న అద్భుత ఆశ్చర్య కార్యములకు మనమే సాక్షులముగా నిలవాలి. అంత గొప్ప ధన్యత దేవుడు మనకెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా మహిమా మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా మహిమా మహిమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. బప్తిస్మము ద్వారా నూతన జీవనమును పొందిన వారందరికీ స్వర్గము నుండి మీ సంరక్షణను ఎల్లప్పుడూ కల్పింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు
జీవించడము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వనికి వందనములు. వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి, వరములు పొందుటకై. ప్రార్థించేదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరంగములను నింపునుగాక. అది మాయందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణమైన దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.